అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వాణిశ్రీ గారు రచించిన పెళ్ళాం మాట వినాలి అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. సుదర్శన్కి రిటైర్మెంట్ దగ్గరకొచ్చింది. ఇంకొక 6 నెలల్లో పదవీ విరమణ చేయబోతున్నాడు. అతనికి హైదరాబాద్లో సొంత ఇల్లు లేదు, సమకూర్చుకోలేకపోయాడు. దానికి కారణం ఉంది. గవర్నమెంట్ సర్వీస్లో చేరిన దగ్గర నుంచి అతని సర్వీస్ అంతా నల్గొండలోనే సాగింది. ఇంకా 7 ఏళ్ల సర్వీసు ఉందనగా అతనికి ప్రమోషన్ మీద హైదరాబాద్లో ఉన్న హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్కి పంపించారు. ఇదిగో అదుగో అని 7 ఏళ్లు పూర్తి కావచ్చింది. అందుకే అంత తక్కువ సమయం ఉండడం వలన సిటీలో సొంత ఇల్లు ఏర్పాటు చేసుకోలేకపోయాడు. ఇప్పుడు అతని దిగులంతా అదే. రిటైర్మెంట్ తర్వాత వచ్చే డబ్బుతో హైదరాబాద్లో ఇల్లు కొనడం అసాధ్యం. ధరలు చుక్కల్ని అంటాయి. ఏమోయ్ సుదర్శన్, రిటైర్మెంట్ తర్వాత సిటీలోనే ఉంటావా, మీ ఊరు వెళ్ళిపోతావా అని కొలీగ్ రామ్ గోపాల్ అడిగాడు ఒకరోజు. సిటీలో ఎక్కడుంటాను, ఇప్పుడంటే జీతం, హౌస్ రెంట్ అలవెన్స్ వస్తున్నాయి. పెన్షన్ మీద ఎక్కడ కుదురుతుంది, మొత్తం ఇంటి అద్దెకు సరిపోతుంది. ఇంకేమంటాం, అయితే మీ ఊరు వెళ్ళిపోతున్నావు అన్నమాట. అంతేగా మరి. నాకు మిర్యాలగూడలో ఇంటి స్థలం ఉంది, నందిపాడు రోడ్డులో 10 సెంట్లు, దాదాపు 500 గజాలు. 200 గజాల్లో డాబా కట్టుకుంటాను. చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టి ఖాళీ స్థలంలో మామిడి, జామ, అరటి వంటి పళ్ల చెట్లు, కూరగాయల పాదులు పెంచుతూ హాయిగా ఉంటాను. నాకు తోట పనంటే ఎంతో ఇష్టం కూడాను అంటూ చెప్పాడు సుదర్శన్. ఇన్నేళ్లు సిటీలో ఉండి అంత దూరం వెళ్తావా? నేనొక ఐడియా చెప్తా విను. చెప్పు ఏంటో అన్నాడు సుదర్శన్ కుతూహలపడుతూ. గత్యంతరం లేక తను మిర్యాలగూడ వెళ్దామనుకుంటున్నాడు గాని మనస్ఫూర్తిగా ఇష్టం లేదు. ఎంతైనా సిటీ లైఫ్ వేరు. రిటైర్ అయినా అక్కడక్కడ కొలీగ్స్ కనిపిస్తూనే ఉంటారు. పెళ్లిళ్లకు, ఇతర వేడుకలకు పిలుస్తూ ఉంటారు. బోర్ కొడితే ట్యాంక్ బండి మీద షికారుకో, హుస్సేన్ సాగర్ల బోటు మీదనో తిరగచ్చు. బేగం బజార్ పోయి చౌకగా సరుకులు తెచ్చుకోవచ్చు. ఇక్కడ రైతు బజార్లో చౌకగా ఎన్నో రకాల కూరగాయలు దొరుకుతాయి. జాంబాగ్లో పళ్ళు చౌక. అదీగాక చెన్నైలో ఉన్న కూతురు, పూనాలో ఉన్న కొడుకు వచ్చి ఉండటానికి హైదరాబాద్లో బావుంటుంది. మిర్యాలగూడలో ఏముంది నా మొహం, దుమ్ము ధూళి, సరైన రోడ్డే లేదు. ప్రశాంతంగా కూర్చోడానికి మంచి పార్కుందా? యాదగిరిగుట్టలో మా బామ్మర్ది వెంచర్ వేస్తున్నాడు. 1000 గజాలు ఇప్పిస్తాను చౌకలో. ఇప్పటికే చాలా మంది విల్లాలు కట్టుకొని ఉంటున్నారు. మామిడి, జామ, నేరేడు చెట్లు పెంచుతున్నారు. నీళ్ల కొరత లేదు. దగ్గరలోనే పెద్ద చెరువు ఉంది. కాలనీకి ప్రత్యేకంగా వాటర్ ట్యాంక్ కట్టి వాటర్ సప్లై చేస్తున్నారు. రిటైర్మెంట్ తర్వాత హ్యాపీగా ఉంటుంది. లోపలే షాపింగ్ కాంప్లెక్స్, ఫోన్ చేస్తే సరుకులు, కూరగాయలు ఇంటికి వచ్చేస్తాయి. 6 నెలల్లో నీ బడ్జెట్లోనే డూప్లెక్స్ విల్లా రెడీ అవుతుంది అంటూ చెప్పాడు రామ్ గోపాల్. నా రిటైర్మెంట్ బెనిఫిట్స్ సరిపోతాయంటావా? అంతగా కాకపోతే ఇక నీకు మిర్యాలగూడలో ఇంటి స్థలం ఎందుకు, అమ్మేస్తావు. అంతేలే, కానీ సిటీకి దూరం కదా. భలే వాడిపోయ్. ఇప్పుడు అట్లా అనిపిస్తుంది కానీ ముందు ముందు సిటీలో కలిసిపోతుంది. గవర్నమెంటు యాదాద్రిని తిరుమల కొండలా డెవలప్ చేయబోతున్నారు. వర్క్ స్టార్ట్ అయింది. ఎంఎంటీఎస్ ట్రైను యాదాద్రి దాకా పొడిగించబోతున్నారు. ఇప్పటికే బీబీనగర్లో కార్పొరేట్ స్థాయి హాస్పిటల్, నిమ్స్ మొదలైంది. ఇక దేనికి దిగులు లేదోయ్. కూకట్పల్లి వైపు బాగా డెవలప్ అయింది. ఇరుకైపోయి జనం కిటకిటలాడుతున్నారు. ఎప్పుడు ట్రాఫిక్ జాములు. ఇక డెవలప్మెంట్ అంతా యాదాద్రి వైపే. రామ్ గోపాల్ మాటలు చెవులకు ఇంపుగా ఉన్నాయి. అతను చెప్పినట్లు జరిగితే 1000 గజాల స్థలంలో డూప్లెక్స్ లో హ్యాపీగా ఉంటుంది. పిల్లలొచ్చినప్పుడు మేడ మీద వాళ్లు, గ్రౌండ్లో తాము ఉంటారు. ఇక చెట్లుంటే మనములు సంతోషంగా కోతి కొమ్మచ్చి ఆడుకుంటారు. నీళ్ల సౌకర్యం ఉండాలే గాని రిటైర్ అయిన తర్వాత ఎక్కడైనా ఒకటే. సర్లే ఓయ్, ఒకసారి వెళ్లి చూద్దాం అన్నాడు సుదర్శన్. ఏదైనా సండే ప్రోగ్రాం పెట్టు. హాలిడే నాడు సరదాగా కారులో వెళ్దాం అన్నాడు రామ్ గోపాల్. అతనికి రామ్ గోపాల్ సలహా బాగానే ఉంది. రిటైర్మెంట్ తర్వాత యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రంలో గడపడం అదృష్టమే. వారానికి ఒకసారైనా కొండపైకి వెళ్లి దేవుణ్ణి దర్శించుకోవచ్చు. అదీకాక తాము యాదగిరిగుట్టలో ఉన్నామని తెలిస్తే చుట్టుపక్కల ఊళ్లలో ఉన్న చుట్టాలు, స్నేహితులు తమ ఇంటికొస్తారు. తమకు నల్గొండ, వరంగల్ జిల్లాల్లోనే అధిక సంఖ్యలో బంధువులున్నారు. దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు తమ ఇంటికి రాక తప్పదు. తమకీ బాగా కాలక్షేపం అవుతుంది.
రిటైర్మెంట్ బెనిఫిట్స్ తో పాటు మిర్యాలగూడలో ఉన్న ఇంటి స్థలం అమ్మేసి యాదగిరిగుట్టలో డూప్లెక్స్ హౌస్ కట్టుకోవాలని నిర్ణయించుకున్నాడు సుదర్శన్. రామ్ గోపాల్ సలహా విన్న తర్వాత కొందరు క్లోజ్ గా మూవ్ అయ్యే కొలీగ్స్ తో కూడా ఆ విషయం ముచ్చటించాడు. ఏదైనా ముఖ్యమైన విషయంలో నిర్ణయం తీసుకునే ముందు సన్నిహితులతో సంప్రదించడం మంచిదే కదా. ఏవైనా లొసుగులుంటే బయటపడే అవకాశం ఉంది. ఏకపక్ష నిర్ణయం ఎప్పుడూ పనికిరాదు. ఇల్లు కట్టడం కూడా పెళ్లి లాంటిదే. ఒకసారి కమిట్ అయ్యాక వెనక్కి వెళ్లే అవకాశం ఉండదు. అందుకే ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు. పెళ్లికైతే 7 తరాలు విచారించమన్నారు. మరి ఇంటికో 7గురితోనైనా చర్చించాలి కదా. బాగుందోయ్ సుదర్శన్, ఇన్నాళ్ళు అద్దె ఇళ్లలో ఇరుకు గదుల్లో ఉన్నావు. 1000 గజాల ఇంట్లో ఉండటం ఎంత అదృష్టం. చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టించుకొని పళ్ల చెట్ల మధ్య పొల్యూషన్ లేని స్వచ్ఛమైన వాతావరణంలో రిటైర్మెంట్ తర్వాత హ్యాపీగా గడపచ్చు. గో అహెడ్. సిటీలో ఈ పొల్యూషన్లో ఎన్నాళ్ళు ఆరోగ్యంగా బతుకుతామో తెలీదు. 20 ఏళ్ల క్రితం హైదరాబాద్ ఎట్లా ఉండేది? ఎండాకాలంలో కూడా వర్షాలు కురిసేవి. చెమట పట్టడమే ఉండేది కాదు. రోడ్ల మీద చూస్తుంటే మనుషుల కంటే ఎక్కువగా కార్లే కనిపిస్తున్నాయి. రోడ్ల మీద నడిచేవాడే లేడు. అది వదిలే, పొల్యూషన్ వలన వాతావరణం పూర్తిగా మారిపోయిందట. ఇప్పుడు చలికాలంలో కూడా చెమటలు కారుతున్నాయి. విజయవాడకు హైదరాబాద్కు తేడా కనిపించడం లేదు. సిటీలో ఇల్లు కొనొద్దు, యాదాద్రిలో హ్యాపీగా ఉండు. సుదర్శన్ ఎవరిని కదిపినా యాదగిరిగుట్టలో నివాసం ఏర్పరచుకోవటం మంచిదే అంటున్నారు. ఇక తను తీసుకున్న నిర్ణయం సరైనదే అనుకున్నాడు. ఒకరోజు ముందు తను వెళ్లి సైట్ చూశాడు. రామ్ గోపాల్ చెప్పినట్టు ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకుని ఉండటానికి వీలుగా ఉంటే తర్వాత దేవకిని తీసుకెళ్లి చూపించాలి. తనకి నచ్చాలి కదా అనుకున్నాడు. హైదరాబాద్లో గేటెడ్ కమ్యూనిటీలో డూప్లెక్స్ హౌస్లు ఉన్నాయి. అయితే అవి కోటీశ్వరులకు మాత్రమే అందుబాటు ధరల్లో దొరుకుతాయి. ఎవరిని అడిగినా 1 కోటి పైనే అని చెప్తున్నారు. తమలాంటి చిన్న ఉద్యోగస్తులకు, మధ్యతరగతి వారికి అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనటమే గొప్ప. కొన్ని ఏరియాల్లో ఫ్లాట్ కూడా 1 కోటికి ఎగబాకిందని చెప్తున్నారు. అపార్ట్మెంట్ ఫ్లాట్లో నివాసం ఉమ్మడి కుటుంబంలో ఉన్నటువంటిదే. లోపల గోడలు తప్ప ఏదీ సొంతం కాదు. కారిడార్లు, కింద గ్రౌండు, పైన టెర్రస్సు అన్నీ ఉమ్మడివే. ఎవరి ఫ్లాట్లో వాళ్లది అంతఃపురం జీవితం. దానికంటే డూప్లెక్స్ హౌస్ ఎంత హాయి. ఇండిపెండెంట్ హౌస్, చుట్టూ కాంపౌండ్, పళ్ల చెట్లు, కూరగాయల మడులు, పూల మొక్కల మధ్య తిరుగుతుంటే ఆరోగ్యం బావుండి జీవితకాలం పెరుగుతుంది. యాదగిరిగుట్ట వంటి పుణ్యక్షేత్రంలో నివాసం ఉంటే దేవుడి సన్నిధిలో ఉన్నట్టే. అక్కడ సొంత ఇల్లు గురించి చెబితే దేవకి ఎగిరి గంతేస్తుంది. ఈ శుభవార్త చెప్పేటప్పుడు దేవకి నోరు తీపి చెయ్యాలి అనుకున్నాడు సుదర్శన్. ఇంటికి బయలుదేరే ముందు స్వీట్ ప్యాకెట్ కొనుక్కొని బస్సెక్కాడు. ఏమిటి విశేషం, స్వీట్స్ తెచ్చారు అని అడిగింది దేవకి నవ్వుతూ. విశేషమే ఉందోయ్, 6 నెలల్లో రిటైర్ కాబోతున్నా కదా, ఇక మనం సిటీలో ఉండటం ఎందుకు? అవును, మిర్యాలగూడలో మన స్థలంలో కట్టుకుందామని అనుకున్నాం కదా, ఇల్లు కట్టించడం మొదలు పెడుతున్నారా ఏంటి అన్నది దేవకి. ఇప్పుడు ఐడియా మారిందోయ్, సిటీలో ఎటూ కొనలేము. మా కొలీగ్ రామ్ గోపాలు ఐడియా ఇచ్చాడు. యాదగిరిగుట్టలో అతని బామ్మర్ది వెంచర్ వేశాడట. 1000 గజాలలో డూప్లెక్స్ హౌస్ కట్టుకోవచ్చు అన్నాడు. నీళ్లకి ఇబ్బంది లేదట. దాదాపు సిటీలో ఉన్నట్టే. తొందరలో ఎంఎంటీఎస్ వస్తుందట. ఎట్లా ఉంది ఐడియా అన్నాడు సుదర్శన్ భార్య వైపు చూస్తూ. నా మొహంలాగా ఉంది అన్నది దేవకి సీరియస్ గా. షాక్ తిన్నాడు సుదర్శన్. బిత్తరపోతూ దేవకి వైపు యగాదిగా చూశాడు. అదేంటోయ్ అలా అంటావు? మా వాళ్లంతా అక్కడ బావుంటుంది, అదృష్టం అన్నారు. దేవుడి సన్నిధిలో నివాసం పుణ్యం పురుషార్థం కూడా కదా. పుణ్యం సంగతి దేవుడెరుగు, మీకు తెలీదు. పుణ్యక్షేత్రాల్లో అస్సలు ఉండకూడదు. మా ఫ్రెండ్ నలిని తిరుపతిలో ఉంటుంది. వాళ్ళ ఆయన అక్కడ ఉద్యోగం చేస్తాడు. ఈ మధ్య అది ఒక పెళ్లికి హైదరాబాద్ వచ్చింది. అప్పుడు కలిసింది. దాని గోడు వెళ్లబోసుకుంది. శనివారం వచ్చిందంటే చాలు వణుకు పుడుతుందట. వాళ్లు నిద్ర లేవకముందే చుట్టాలొచ్చి పడతారట. వాళ్లకి వండి వడ్డించి మర్యాదలు చెయ్యలేక చస్తుందట. పండుగలొస్తే ఇల్లు సత్రంలా మారిపోతుందట. మొక్కులు తీర్చుకోవడానికి ఎవరో ఒకరు వస్తూనే ఉంటారట. అత్తగారి తరపున చుట్టాలైతే కొండపైకి తోడు రమ్మని సతాయిస్తారట. వాళ్ళ ఆయన ఎప్పుడు రిటైర్ అవుతాడా, సొంత ఊరు ఎప్పుడు పోదామని ఎదురు చూస్తుందంట. తిరుపతిలో మాత్రం సెటిల్ అవ్వరట. చెప్పుకుపోతోంది దేవకి. అయితే ఏమంటావిప్పుడు? అర్థం కాలేదా?
యాదగిరిగుట్టలో ఇల్లొద్దు, వాకిలి వద్దు. మిర్యాలగూడలో ఎటూ స్థలం ఉంది, అక్కడ కట్టుకుందాం. అసలే మనకి నల్లగొండ, వరంగల్ జిల్లాలో చుట్టాలెక్కువ. తిరుపతిలో నలిని పడ్డ కష్టాలు మనం పడాల్సొస్తుంది. వచ్చిపోయే వాళ్ళకి వండి వార్చటం నా వల్ల కాదు. బాగుందోయ్, మీ ఫ్రెండ్ ఒట్టి చాదస్తురాల్లా ఉందే. చుట్టాలు వస్తూ పోతూ ఉంటే ఇల్లు ఎంత కలకల్లాడుతుంది. హైదరాబాద్లో ఇన్నేళ్లున్నా ఎవరొచ్చారేంటి చుట్టాలు? అది వేరు, ఇది వేరే. రిటైర్ అయిన తర్వాత ఎటూ హడావిడి లేకుండా ఖాళీగానే ఉంటాము. చుట్టాలు వచ్చిపోతుంటే ఏమైంది? ఒక పూట భోజనం పెట్టలేవా? ఆ మాత్రం మానవ సంబంధాలు లేకుండా ఉంటే ఇంకెందుకు బతకటం? నీకు ఓపిక లేక వండలేకపోతే వచ్చిన వాళ్ళు వండుకుంటారులే, లేదా హోటల్లో తింటారు. చుట్టాలొస్తారని భయపడి దేవుడి సన్నిధిలో కాపురం వద్దనుకోవటం మూర్ఖత్వం. ఈ విషయంలో నీ మాట అస్సలు వినను. కుండ బద్దలు కొట్టాడు సుదర్శన్. తర్వాత రామ్ గోపాల్ రంగురంగుల్లో ఆకర్షణీయంగా ముద్రించిన బ్రోచర్ ఇచ్చాడు. పెద్ద ప్లాన్ తెరిచి ఎక్కడెక్కడ ఫ్లాట్లు ఖాళీగా ఉన్నాయో చూపించాడు. నార్త్ ఈస్ట్ ఫేస్ తీసుకో, అభివృద్ధి, కరెక్ట్ వాస్తు అన్నాడు. ఏదో ఒక సెలవు రోజున రామ్ గోపాల్తో కలిసి యాదగిరిగుట్ట వెళ్దామనుకుంటూ ఉండగా ఆ సంఘటన జరిగింది. సత్యనారాయణ అదే ఆఫీస్లో సంవత్సరం క్రితం రిటైర్ అయ్యాడు. ఆ రోజు ఆఫీస్కొచ్చి రామ్ గోపాల్తో గొడవ పెట్టుకున్నాడు. అతనికి మా బామ్మర్ది వెంచరని యాదగిరిగుట్టలో ఫ్లాట్ కొనిపించాట. సత్యనారాయణ ఫ్లాట్ చుట్టూ ప్రహరీ గోడ కడుతుంటే గవర్నమెంట్ ఆఫీసర్లు, పోలీసులు వచ్చారట. ఆ వెంచర్కి అప్రూవల్ లేదని, అందులో గవర్నమెంట్ ల్యాండ్ అని, కట్టిన వాటిని పడగొట్టడం మొదలుపెట్టారంట. రామ్ గోపాల్ బామ్మర్దిని అరెస్ట్ చేసి తీసుకుపోయారట. లబ్బో దిబోమంటున్నాడు సత్యనారాయణ. రామ్ గోపాల్ ఏదో చెప్తున్నాడు. అదంతా చూసి హడలిపోయాడు సుదర్శన్. కొద్దిలో తప్పిపోయింది, లేకపోతే తను ఇరుక్కునేవాడే. అమ్మో, డబ్బు పోయి శని పట్టినట్టుండేది అనుకున్నాడు. తర్వాత సుదర్శన్ రిటైర్ అయ్యాడు. మిర్యాలగూడలో ఇల్లు కట్టడానికి ప్లాన్ గీయించి దేవకికి చూపించాడు. అదేంటి, యాదగిరిగుట్టలో కాదా అని ముసుముసు నవ్వులు నవ్వింది. తేలుకుట్టిన దొంగలా ఊరుకున్నాడు సుదర్శన్. నోరెత్తలేదు దేవకి ముందు. నాకు తెలిసిందిలేండి, యాదగిరిగుట్టలో వెంచర్ల సంగతి. టీవీలో చూశానా భాగోతం అన్నది దేవకి ముసుముసుగా నవ్వుతూ. అందుకే అంటూ ఉంటారు, పెళ్ళాం మాట వినాలి అని. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.